ఇంకా ఇంకా ప్రైజ్ ది లార్డ్. పిల్లలు బాగున్నారా? చాలా దినములైంది కదా మనకు సండే స్కూల్ లేక. ఎందుకో తెలుసు కదా, లాక్డౌన్ కాబట్టి మనము సంఘంగా గ్యాదర్ కాలేకపోయినాము. ఈ దినము మనము సండే స్కూల్ పరిచర్యను ఈ ప్రతి మండే, ప్రతి సోమవారం నుండి మళ్ళీ నెక్స్ట్ వీక్ కూడా సండే స్కూల్ ఉంటుంది. ప్రతి సాయంత్రం 5 గంటలకి తప్పకుండా మీరు చూడాలి. దేవుని స్తుతించాలి, ప్రార్థన చేసుకుందాము. మా ప్రియమైన పరలోకపు తండ్రి, దయగలిగిన దేవా, యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన అత్యున్నతంగా హెచ్చింపబడిన నీ నామం బట్టి నీకు స్తోత్రము చెల్లిస్తున్నాం. దయా దాక్షిణ్య పూర్ణుడు, పరిశుద్ధమైనటువంటి దేవుడు, అందుని బట్టి నీకు స్తోత్రములు, మహిమ, ఘనత, స్తుతి, ప్రభావములు ఆరోహణమైనటువంటి దేవ, వేల్పులలో నీ వంటి సముడేవుడు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడమైనటువంటి నీకు స్తోత్రములు, స్తుతి కీర్తనలు బట్టి యోగ్యుడవు ప్రభా, నేను స్తుతిస్తూ మాయం పరుస్తున్నాం. పరిశుద్ధతను బట్టి నువ్వు మహనీయుడమైనందుకే స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ సాయంకాల సమయంలో సండే స్కూల్ పరిచర్య నిమిత్తమే చేరి రావడానికి ఆన్లైన్ పరిచర్య ద్వారా ప్రభా చిన్న బిడ్డల కొరకు ప్రభా ఈ విధంగా మీరు ఏర్పరిచినటువంటి ప్రభా ఆన్లైన్ పరిచర్య నిమిత్తమే నేను స్తుతిస్తూ మాయం పరుస్తున్నాం. దేవా, దయగలిగినటువంటి దేవుడు, మమ్మల్ని ప్రేమించి మా కొరకు లోకానికి దిగి వచ్చి మా కొరకు సమస్తమును అప్పగించి ప్రభా ప్రాణం పెట్టి బలిగా అర్పించుకుని మాకు రక్షణ, విమోచన అనుగ్రహించినందుకే స్తోత్రము చెల్లిస్తున్నాం. ఆ రీతిగా చిన్న బిడ్డలందరూ కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నందుకే స్తోత్రాలు. ప్రభా బాలులకి, చంటి పిల్లలకి ఒకే ప్రభా స్తుతుల మూలమున నేను ఒక దుర్గాన్ని స్థాపిస్తానని మీరు చెప్పినటువంటి దేవుడు, అందుని బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా, ఈ సమయంలో పాటల ద్వారా తండ్రి లెసన్ ద్వారా కూడా నాతో, మాతో, మా బిడ్డలతో మీరు మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ప్రభా గత 2 నెలల నుండి బిడ్డలు ప్రభా సండే స్కూల్ లేకుండా ఉన్నారు. వారిని జ్ఞాపకం చేసుకోండి. హోరే ప్రార్థన మందిరంలో చేరవచ్చినటువంటి ప్రతి ఒక్క సండే స్కూల్ వీడియోని కూడా మీరు దర్శించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. మీరే కనికరించండి ప్రభా, సహాయం చేయండి. బిడ్డలు కూడా ఆత్మీయంగా తృప్తి పొందుటకు, ప్రతి ఒక్కరు కూడా రక్షణలోకి రాగలుగుటకు సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. విచ్చలవిడిగా తిరగకుండా సహాయం చేయండి. ఆత్మీయమైనటువంటి బలమును చిన్నతనంలోనే ప్రభా చిన్న చిన్న హృదయాలు నీకు ఇచ్చేటువంటి వారుగా ఆ హృదయంలో తెరుచుకునేవిగా ఉండటకు సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ప్రభా, ఈ భయంకరమైనటువంటి ఎండలు ఉంటున్నాయి, వారిని కూడా కాపాడండి, వారిని కూడా భద్రపరచండి. మరి కంచెను కాపుదలను మేము కోరుకుంటున్నాం. ప్రభా, సహాయం చేయమని ముందున్నటువంటి సమయాన్ని దీవెనకరంగా చేసి పాటల సమయాన్ని ప్రభా మరి లెసన్ సమయాన్ని కూడా మరి దీవెనకరంగా చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో సాగినప్పుడు ప్రార్థిస్తున్నాం మా తండ్రి, ఆమేన్. అలాగే మోకరించండి పిల్లలు. మీకు తెలుసు కదా, మనము పాట పాడుకుందాం. చిన్న పాట, ఆరాధన పాట పాడుకున్న తర్వాత మనము వేరే పాటలు పాడుకుందాం. హోరేబు పిల్లలందరికీ తెలుసు. మీరందరూ కూడా మోకరించి ఆ రీతిగా ఒక చరణం మాత్రము ఆరాధన పాట పాడుకుందాం. ఆరాధన చేతును అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధింతును. ఆరాధన చేతును అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధింతును. నా ప్రాణ ప్రియుడే యేసయ్యకు నన్ను కన్న తండ్రి నా
పాడుకుందాం. ఇప్పుడు ఒక 2 పాటలు పాడుకున్న తర్వాత మనం లెసన్ లోకి వెళ్దాము. యాక్షన్ పాటలు పాడుకుందాము. వస్తే పాడండి, లేకపోతే సెకండ్ టైం నేర్చుకొని పాడండి. స్నేహితుడు స్నేహితుడు అనే పాట పాడతాము. కొంతమందికి వస్తుంది, కొంతమందికి రాదు. ఇద్దరు ఉంటే ఇద్దరు ఇట్లా పట్టుకొని యాక్షన్ చేయండి. స్నేహితుడు నా స్నేహితుడు యేసయ్యే నా స్నేహితుడు, స్నేహితుడు నా స్నేహితుడు యేసయ్యే నా స్నేహితుడు, నాతోనే ఉంటాడు, కోరినవన్నీ ఇస్తాడు, నాతోనే ఉంటాడు, కోరినవన్నీ ఇస్తాడు. స్కూలుకెళ్ళినా ప్లే గ్రౌండ్కెళ్ళినా, స్కూలుకెళ్ళినా ప్లే గ్రౌండ్కెళ్ళినా, ట్యూషన్కెళ్ళినా, ఇంట్లో ఉన్నా, ట్యూషన్కెళ్ళినా, ఇంట్లో ఉన్నా, ఎక్కడైనా ఎప్పుడైనా మై బెస్ట్ ఫ్రెండ్ జీసస్, ఏ నాటికైనా మై బెస్ట్ ఫ్రెండ్ జీసస్, ఎక్కడైనా ఎప్పుడైనా మై బెస్ట్ ఫ్రెండ్ జీసస్, ఏ నాటికైనా మై బెస్ట్ ఫ్రెండ్ జీసస్. స్నేహితుడు నా స్నేహితుడు యేసయ్యే నా స్నేహితుడు, స్నేహితుడు నా స్నేహితుడు యేసయ్యే నా స్నేహితుడు, నాతోనే ఉంటాడు, కోరినవన్నీ ఇస్తాడు, నాతోనే ఉంటాడు, కోరినవన్నీ ఇస్తాడు. మళ్ళీ పాడుకుందాము. ఇంకెవరికైతే రాలేదు, చిన్న పాట కదా, చాలా చిన్న పాట, మీరు త్వరగా నేర్చుకుంటారు. ఇంకా మీరందరూ కూడా బాగా నేర్చుకోండి. స్నేహితుడు నా స్నేహితుడు యేసయ్యే నా స్నేహితుడు, స్నేహితుడు నా స్నేహితుడు యేసయ్యే నా స్నేహితుడు, నాతోనే ఉంటాడు, కోరినవన్నీ ఇస్తాడు, నాతోనే ఉంటాడు, కోరినవన్నీ ఇస్తాడు. స్కూలుకెళ్ళినా ప్లే గ్రౌండ్కెళ్ళినా, స్కూలుకెళ్ళినా ప్లే గ్రౌండ్కెళ్ళినా, ట్యూషన్కెళ్ళినా, ఇంట్లో ఉన్నా, ట్యూషన్కెళ్ళినా, ఇంట్లో ఉన్నా, ఎక్కడైనా ఎప్పుడైనా మై బెస్ట్ ఫ్రెండ్ జీసస్, ఏ నాటికైనా మై బెస్ట్ ఫ్రెండ్ జీసస్, ఎక్కడైనా ఎప్పుడైనా మై బెస్ట్ ఫ్రెండ్ జీసస్, ఏ నాటికైనా మై బెస్ట్ ఫ్రెండ్ జీసస్. స్నేహితుడు నా స్నేహితుడు యేసయ్యే నా స్నేహితుడు, స్నేహితుడు నా స్నేహితుడు యేసయ్యే నా స్నేహితుడు, నాతోనే ఉంటాడు, కోరినవన్నీ ఇస్తాడు, నాతోనే ఉంటాడు, కోరినవన్నీ ఇస్తాడు. రెండో పాట పాడుకుందాం. నెక్స్ట్ సాంగ్ ఏంటంటే మేడి చెట్టు పైకి ఎవరెక్కారు, యాక్షన్ చేస్తే నేను సాంగ్ పడతాను. ఓకే, మీరు కూడా చేయాలి. పిల్లలు నాకు కనిపిస్తున్నారు కదా, మీరు కనిపిస్తున్నారా చెప్పండి. ఎస్, కనిపిస్తున్నారా? కనిపించకపోయినా జీసస్ చూస్తున్నాడు కదా. మీరు యాక్షన్ చేయండి, చక్కగా పాటలు నేర్చుకోండి. ఓకే,
మీకు ఈ పాట వచ్చిందా? వచ్చింది అనుకుంటున్నాను. మళ్ళీ అందరూ కలిసి పాడుకుందాం. యాక్షన్ చేయను, మీ యాక్షన్ తో సాంగ్ పాడాలి. ఓకే, రెడీ ఉన్నారా? ఆర్ యు రెడీ చిల్డ్రన్స్? ఓకేనా? ఓకే ఓకే, పాడుకుందాం. మేడి చెట్టు పైకి ఎవరెక్కారు? మేడి చెట్టు పైకి ఎందుకు ఎక్కాడు? మేడి చెట్టు పైకి ఎవరెక్కారు? మేడి చెట్టు పైకి ఎందుకు ఎక్కాడు? మేడి చెట్టు పైకి చెట్టు ఎక్కాడు. యేసు ఎవరో చూడాలని చెట్టు ఎక్కాడు. మేడి చెట్టు పైకి చెట్టు ఎక్కాడు. యేసు ఎవరో చూడాలని చెట్టు ఎక్కాడు. మేడి చెట్టు క్రింద ఎవ్వరాయడు. చెట్టు దిగిన చెక్కయ్య ఏం చేశాడు? మేడి చెట్టు క్రింద ఎవ్వరాయడు. చెట్టు దిగిన చెక్కయ్య ఏం చేశాడు? మేడి చెట్టు క్రింద రక్షకుడాయడు. యేసును చెక్క ఇంట చేర్చుకున్నాడు. మేడి చెట్టు క్రింద రక్షకుడాయడు. యేసుని చెక్క ఇంట చేర్చుకున్నాడు. ఓ తమ్ముడా, ఓ చెల్లెలా, ఓ తమ్ముడా, చెల్లెలా, యేసుని నీవు చేర్చుకుంటావా? నీ హృదయంలో స్థానమిస్తావా? యేసుని నీవు చేర్చుకుంటావా? నీ హృదయంలో స్థానమిస్తావా? ఓ తమ్ముడా, ఈ రెండు సాంగ్స్ వచ్చినాయా మీకు? ఇంకొకటి పాడుకుందామా? ఓకే, సరే. ఏం పాట పాడుకుందాం? మళ్ళీ స్నేహితుడే పాడుకుందాము. ఈ ఏం ఏం పాట? స్నేహితుడు. మీకు నచ్చిన పాట కామెంట్స్ లో చెప్పండి. మీకు నచ్చిన పాట కామెంట్ లో చెప్పండి, మేము ఆ పాట పాడతాం. ఓకే, స్నేహితుడు ఇంకా రాకపోతే ఒకసారి పాడుకుందాం. ఎందుకంటే నెక్స్ట్ వీక్ కూడా మళ్ళీ సండే స్కూల్ ఉంటుంది. అప్పుడు కూడా మళ్ళీ వేరే కొత్త పాటలు కూడా, లేకపోతే మామూలు మీకు వచ్చిన పాటలు పాడుకుందాం. స్నేహితుడు పూర్తిగా నేర్చుకోనండి. స్నేహితుడు స్నేహితుడు యేసయ్యే నా స్నేహితుడు. ఓకే, ఇది ఒకసారి పాడతాము, తర్వాత లెసన్ చెప్పుకుందాం. స్నేహితుడు నా స్నేహితుడు యేసయ్యే నా స్నేహితుడు. స్నేహితుడు నా స్నేహితుడు యేసయ్యే నా స్నేహితుడు. నాతో
దండు అనిత డీప్ డీప్ ఓ సాంగ్ అడుగుతుంది. నెక్స్ట్ వీక్ పాడుకుందామా డీప్ డీప్ ఓ సాంగ్. డీప్ అండ్ వైడ్ నెక్స్ట్ వీక్ పాడుకుందాం, మనకు టైం లేదు కదా. షీట్స్ అక్కడ మొబైల్ చూసి పడతా. పాడతాను, యాక్షన్ చేస్తా. నేను పాడతా, పాప యాక్షన్ చేస్తా. వద్దు. Deep, deep, oh deep down, down, deep down in my heart, you know my Jesus. Deep, deep, oh deep down, down, deep down in my heart. Deep, deep, oh deep down, down, deep down in my heart, you know my Jesus. Deep, deep, oh deep down, down, deep down in my heart. Do you love my Jesus? Deep down in your heart. Yes, I love Jesus. Deep down in my heart. Do you love my Jesus? Deep down in my heart. Yes, I love my Jesus. Deep down in my heart. Oh, deep, deep, oh, deep down, down. Deep down in my heart, I love my Jesus. Deep, deep, oh, deep down, down. Deep down in my heart. Children to love Jesus. Deep down in your heart. Yes, I love my Jesus. Deep down in my heart. Children to love Jesus. Deep down in your heart. Yes, I love my Jesus. Deep down in my heart. Oh, deep, deep, oh, deep down. Deep down in my heart, I love my Jesus. Deep, deep, oh, deep down, down. Deep down in my heart. Give me to Lord Jesus. Deep down in your heart. Yes, I love my Jesus. Deep down in my heart. To Lord Jesus. Deep down in your heart. Yes, I love my Jesus. Deep down in my heart. Sing it to Lord Jesus. Deep down in your heart. Yes, I love my Jesus. Deep down in my heart. I'm close to Lord Jesus. Deep down in your heart. Yes, I love my Jesus. Deep down in my heart. Give it to Lord Jesus. Deep down in your heart. Yes, I love my Jesus. Deep down in my heart. Oh, oh, deep, deep, oh, deep down, down. Deep down in my heart, I love my Jesus. Deep, deep, oh, deep down, down. Deep down in my heart. Deep, deep, oh, deep down, down. Deep down in my heart, I love my Jesus. Deep, deep, oh, deep down, down. Deep down in my heart. Rest you love Jesus. Deep down in your heart. Yes, I love my Jesus. Deep down in my heart. Rest you love Jesus. Deep down in your heart. Yes, I love my Jesus. Deep down in my heart. Oh, deep, deep, oh, deep down, down. Deep down in my heart, love my Jesus. Deep, deep, oh, deep down, down. Deep down in my heart. Deep, deep, oh, deep down, down. Deep down in my heart, love my Jesus. Deep, deep, oh, deep down, down. Deep down in my heart. Thank you. మళ్ళీ వచ్చే వారం కూడా ఇదే సమయానికి 5 గంటలకి. ఇంకా మీరే కాదు, ఇంకా మీ దగ్గర ఉన్న చిన్న పిల్లలు ఇంకెవరైనా ఉంటే పెద్దవాళ్ళు కూడా మీరు గమనించండి. చిన్నపిల్లలకి చాలా ప్రాముఖ్యమైనటువంటి ఈ దినాల్లో వాళ్ళకి సండే స్కూల్ కానీ దేవుని వాక్యం కానీ వాళ్ళకి ఏం లేదు. కాబట్టి మీరు కొంచెం ప్రయాసపడితే
పిల్లలందరూ గ్యాదర్ అవుతారు. పిల్లలకు క్షేమం కొరకు మేము ఇంకా పాటలు పాడతాము, కొన్ని లెసన్స్ కూడా మేము చెప్పడానికి సిద్ధపడతాము. ఇప్పుడు ఒక చిన్న స్టోరీ చెప్తాను. అందరు రెడీగా ఉన్నారా? ఆర్ యు రెడీ చిల్డ్రన్స్? ఉన్న వాళ్ళు Yes. yes ఆర్ యు రెడీ చిల్డ్రన్స్? Yes. ఓకే, ఆన్లైన్ లో ఉన్న వాళ్ళు చెప్పండి, ఒక్కసారి నాకు వినబడేటట్టు చెప్పండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు ఒక చిన్న లెసన్ చెప్పుకుందాము. పాప పానవ్ అని ఒక చాలా పాప పానవ్ అని ఒక వృద్ధుడు, ఒక ముసలాయన అన్నమాట. అతను మాస్కోలో ఉండేవాడు. ఎక్కడ చెప్పండి, ఎక్కడ ఉండేవాడు? పిల్లలు మీరు ఎక్కడ చెప్పాలి, నాకు వినబడుతుంది. అర్థమైందా? మాస్కో, రష్యాలో ఉంటాడు. మాస్కోలో ఉండేవాడు. అయితే అతడు బూట్లు తయారు చేసేటవాడు. ఏం చేసేవాడు? షూస్ తెలుసా మీకు? షూస్ తెలుసా? బూట్లు చక్కగా చిన్న చిన్నవి, కొంచెం చిన్న కావాల్సినటువంటి బూట్లు, కలర్స్ బూట్లు అతను తయారు చేసేవాడు. తనకి 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళ పెళ్లి కూడా అయిపోయినాయి. వాళ్ళ భార్య చనిపోయింది. అతను ఒంటరిగా ఉండేవారు. ఎవరు? పాప పానవు ఒంటరిగా ఉండేవాడు. అయితే ఆ సంవత్సరము పాపం క్రిస్మస్ దగ్గరలో ఉంది. ఇంకా రోజుగా దిగులు పడుతా ఉన్నాడు. అయ్యో, నేను ఒక్కనే అయిపోయానే. నా భార్య ఉన్నప్పుడు నా పిల్లలతో చక్కగా క్రిస్మస్ నేను ఎంజాయ్ చేసేవాళ్ళం. మేము క్రిస్మస్ పండుగ బాగా హ్యాపీగా గడిపేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏంటి, నేను ఒక్కనే మిగిలిపోయినానని హృదయంలో ఎంతో బాధ, దుఃఖము, వేదనగా ఉంది అతనికి. అయితే అలా ఒక చైర్లో కూర్చొని, ముసలి చైర్లు తెలుసా ఎట్లా? ఇతని పేరేం పేరంటే పాప పాను. కనిపిస్తుందా? కనిపించకపోతే చెప్పండి, కామెంట్ రూపంలో మీరు కనిపించడం లేదని మెసేజ్ చేయొచ్చు. ఓకే, కనిపిస్తుందని అనుకుంటున్నాను. కనిపించకపోతే మీరు చెప్పవచ్చు. పాప పాను, ఇతని పేరు పాప పాను. ఒంటరిగా ఉన్నాడు. తన భార్య చనిపోయింది. 2 పిల్లలు కూడా వేరే ఉద్యోగం రీత్యా వేరే కంట్రీకి వాళ్ళు వెళ్ళిపోయారు. అయితే ఒక్కడే మిగిలిపోయాడు అన్నమాట. అయితే పాప పాను ఆలోచిస్తా చైర్లో కూర్చొని ఒక బైబిల్ చదువుకుంటా ఉన్నాడు. పాప పాను ఏం చేస్తున్నాడు? బైబిల్ చదువుతున్నాడు. కనబడుతుందా పిల్లలు? కనబడుతుంది కదా? ఓకే, మీకు కూడా ఆన్లైన్ లో కనబడుతుందని అనుకుంటున్నాను. ఇక్కడ పాప పాను బైబిల్ చదువుతున్నాడు. చదువుతా ఉంటే ఏం చదువుతున్నాడంటే, మత్తయి సువార్తలో మరియమ్మ, యోసేపులు, ఇంకా పాపం మరియమ్మ కడుపులో యేసు ఉన్నాడు, జీసస్ ఉన్నాడు. ఆ గాడిద మీద కూర్చొని ఇంకా యోసేపు తీసుకొని వెళ్తా ఉన్నాడు. తీసుకొని వెళ్తున్నప్పుడు అక్కడ ఏం అయితే గాడిద మీద కూర్చున్నది మరియమ్మ. యోసేపు తీసుకెళ్తున్నాడు. ఎక్కడ కూడా స్థలం లేదు ఎవరికి? మరియమ్మకు, యోసేపుకి ఎక్కడ కూడా స్థలం లేదు. పాపం ఆమె ఇంకా నిండు గర్భిణి. అయితే అది చదువుతా ఉన్నాడు. చదువుతా ఉంటే అతనికి బాధ అనిపించింది. అయ్యో, యేసు ప్రభు ఇప్పుడు మా ఇంటికి వస్తే నేను చక్కగా మా ఇంట్లో చేర్చుకుంటాను. మరియమ్మ యోసేపులు వస్తే చూడండి, ఇక్కడ మరియమ్మ యోసేపు, ఇక్కడ పాప పానువు. చూడండి, ఇక్కడ బైబిల్ చదువుకుంటా ఆలోచిస్తున్నాడు. వీళ్ళు వెళ్ళినట్టు, ఎక్కడ స్థలం లేనట్టు. అయితే మా ఇంటికి వస్తే ఇప్పుడు యేసు ప్రభునైతే నేనైతే చక్కగా చేర్చుకుంటాను అని అనుకుంటా బైబిల్ చదువుతా ఉన్నాడు. చదువుతుంటే యేసు ప్రభు పుట్టిన తర్వాత జ్ఞానులు వచ్చారు కదా, మీకు తెలుసా జ్ఞానులు? జ్ఞానులు ఏమేమి తీసుకొచ్చారు చెప్పండి? బంగారం,
బంగారం, సాంబ్రాణి, బోలం, ఈ 3 తీసుకొచ్చి కానుకలుగా ఇచ్చారు. అది కూడా చదువుతున్నాడు. పప్పను ఏం చేస్తున్నాడు, అది కూడా చదువుతున్నాడు. అబ్బా, ఈ యేసుప్రభుకు ఇంత చిన్న బాలయేసుకు ఇంత చక్కగా బహుమతులు ఇచ్చారా, నేను కూడా యేసుప్రభు వస్తే నేను కూడా ఇప్పుడు చిన్న బాలుడైనటువంటి యేసుప్రభు నా ఇంట్లోకి వస్తే నేను ఏమి ఇవ్వాలబ్బా అని అనుకోనిగో, నేను చిన్న రెడ్ షూ నేను చక్కగా దీన్ని రెడీ చేశాను. ఇది చక్కగా బాలయేసుకైతే చాలా బాగుంటది అని అనుకున్నాడు. చాలా బాగుంటది బాలయేసుకు ఇది. ఒకవేళ యేసు ప్రభు మరియమ్మలు యోసేపులు వస్తే నేను ఈ బాలయేసుకు ఇది ఇస్తాను అని అనుకున్నాడు. అనుకొని ఇంకా ఆ చైర్లో కూర్చొని అలాగే నిద్రపోయాడు. అలసిపోయి ఆలోచించి ఇక నాకు ఎవ్వరు లేరు, ఇక్కడ నేను ఒంటరిగా ఉన్నాను, నాకు భార్య లేదు, నా పిల్లలు కూడా దూరంగా వెళ్ళిపోయారు, నేను ఒంటరిగా ఉన్నాను కదా అని ఆలోచించుకుంటా అలా నిద్రపోయాడు. నిద్రపోయాక రాత్రి ఏం జరిగిందో తెలుసా? అప్పుడు కళలోకి ఎవరు వచ్చారు తెలుసా? మీకు ఏమొస్తాయి? దయ్యాలు వస్తాయా? కళలోకి ఏమొస్తాయి? బావిలో పడ్డట, లేకపోతే ఇంకా కింద పడ్డట్టు, రాయి తట్టుకుని పడ్డట్టు, లేకపోతే కొంతమంది అంటారు అమ్మో నాకు దయ్యం కళ వచ్చింది అంటారు కదా. అయితే పాపానికి ఎవరు వచ్చారు తెలుసా? కళలోకి యేసు ప్రభు వచ్చాడు. యేసు ప్రభు వచ్చి చూడు, ఇక్కడ యేసు ప్రభు వచ్చినాడు. యేసు ప్రభు వచ్చి ఏమంటున్నాడు తెలుసా? పాపను ఎందుకు బాధపడుతున్నావు నువ్వు? పాపను నువ్వు ఎందుకు బాధపడుతున్నావు? నువ్వేం బాధపడకు, క్రిస్మస్ రోజా, రేపే కదా క్రిస్మస్, నేను వస్తాలే. ఏమన్నాడు యేసు ప్రభు? నేను వస్తాలే, నువ్వేం బాధపడకు అని పాపపానుతో యేసు ప్రభు మాట్లాడాడు. అసలు యేసు ప్రభు మాట్లాడేసరికి ఇంకా పాపపాను తల క్రిందులు అయిపోతున్నాడు. లేచాడు, నిద్ర లేచాడు. వామ్మో, యేసు ప్రభు మా ఇంటికి వస్తాడా? అమ్మో, నా ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి. ఇంకా ఒక మంచి గెస్ట్ ముఖ్యమంత్రి మీ ఇంటికి వస్తాడంటే ఏం చేస్తాం మనము? లేకపోతే మన సేవకులు మీ ఇంటికి వస్తున్నారంటే మీరు ఏం చేస్తారు? గబగబా ఇల్లంతా సర్దేసి నీట్గా ఊడ్చుకొని తుడుచుకొని ఎక్కడ పాత్రలు ఎక్కడ పెట్టుకొని చక్కగా నీట్గా వేసుకుంటారు కదా. మరి యేసు ప్రభు వస్తున్నాడంటే మనం ఎట్లా చేయాలా? ఇల్లంతా నీట్గా పెట్టేస్తాడు. ఎవరు? ఆ చిన్న ముస్లిం ఇల్లంతా నీట్గా వేసి ఎన్ని వంటకాలు చేశాడంటే ఇక మొత్తం సూపర్ వంటకాలు చేసి ఇంత ఫ్లాస్కోలో వేడి కాఫీ, ఎందుకంటే అక్కడ చాలా చలి ఉంటది, అందుకని అక్కడ మంచి పెద్ద ఫ్లాస్క్ నిండా కూడా ఏం పెట్టాడు? కాఫీ పెట్టి రెడీగా ఉన్నాడు. యేసుప్రభు వస్తాడు. యేసుప్రభు రాత్రి నాకు చెప్పాడు కదా, యేసుప్రభు తప్పకుండా వస్తాడని ఎదురు చూస్తా ఉన్నాడు. ఇదిగా చూడండి ఎట్లా ఎదురు చూస్తున్నాడు. కిటికీలో ఉండి యేసుప్రభు వస్తాడు, చూస్తాడు. ఎంత నమ్మకం ఉందంటే ఆయనకి, చాలా నమ్మకం ఉంది యేసుప్రభు వస్తాడని. అయితే ఏమైందంటే ఇంకా చూస్తున్నప్పుడు యేసుప్రభు కనిపించలేదు, కానీ ఒక అతను ఏం పేరు? సఫాయి వాళ్ళు అంటే మున్సిపాలిటీలో ఊడ్చే వాళ్ళు ఉంటారు కదా, సఫాయి వాళ్ళే రోడ్లు పక్కన ఒక అతను ఇంకా చలికి వణుకుతా ఉన్నాడు. చాలా వణుకుతా పనిచేస్తా ఉన్నాడు. పనిచేస్తుంటే చూడండి, ఇక్కడ పనిచేస్తున్నప్పుడు అతనికి ముసలానికి పాప పానోకి చాలా బాధ అనిపించింది. అయ్యో, ఎంత వణుకుంటా పనిచేస్తున్నాడు చూడు, తనకి నేనేం చేయాలా? బాబు ఇలారా, చూడండి, బాబు ఇలారా అని ఆ బాబుని పిలిచాడు. పిలిచి ఇలారా, మా ఇంట్లోకి రా, నీకు మంచి కాఫీ ఇస్తారా అని, వేడి కాఫీ ఇస్తారా అని పిలిచి అతనికి చక్కగా కావలసినటువంటి ఆ భోజనం ఎవరి కోసం వండాడు? యేసుప్రభు కొరకు భోజనం వండాడు. యేసుప్రభు కొరకు భోజనం వండితే కొంచెం భోజనం తీసి అతనికి పెట్టి మంచి కాఫీ కూడా అతనికి ఇచ్చి ఇంకా అతన్ని పంపించేస్తాడు. చాలా థ్యాంక్స్ తాతగారు, నువ్వు నాకు చాలా నా ఆకలి తీర్చినావు, నాకు చాలా వెచ్చగా ఉంది అని తన చాలా కృతజ్ఞత చెప్పి అతను వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ చూస్తున్నాడు, యేసుప్రభు వస్తాడా అన్నాడు కదా, టైం అవుతుంది కదా, ఇంకా
లేదే, లంచ్ టైం అవుతుంది కదా ఇంకా రావడం లేదే అని చూస్తా ఉన్నప్పుడు ఎవరు కనిపించినారు? ఒక స్త్రీ ఏం చేస్తుంది, ఒక చిన్న పాపని ఎత్తుకొని చలికి ఇట్లా గడగడ అనుకుంటా గడగడ వణుకుతా ఏమి గడగడ వణుకుతా అట్లా చలిలో వెళ్తా ఉంటే ఆమెను కూడా పిలిచాడు. అమ్మా ఇట్రా అమ్మా, ఎందుకు వణుకుంటా వెళ్తున్నావు, ఇలా రా, నా ఇంట్లోకి రా, నా ఇంటికి రా అని పిలిచాడు. పిలిస్తే పాప పను ఇంటికి ఆమె వచ్చి ఆ సోఫాలో చక్కగా కూర్చుంటే ఆ పాప నువ్వు, నాకు కూడా పిల్లలున్నారు, నాకు కూడా ఎత్తుకోవచ్చు పిల్లల్ని అని ఆ పాపను ఎత్తుకొని చక్కగా వేడి వేడి కాఫీ ఆమెకి పెద్ద ఫ్లాస్క్ నిండా చేస్తాడు కదా కాఫీ, పెద్ద ఫ్లాస్క్ నిండా చేస్తాడు. ఎవరి కోసం? యేసుప్రభు చాలా తాగుతాడు అనుకున్నాడో ఏమో. అయితే ఏం చేస్తాడు, పెద్ద ఫ్లాస్కులో కాఫీ చేసి పెట్టాడు. చాలా వంటకాలు చేస్తాడు. ఆమెకు కూడా ఏం చేస్తాడు, మంచి కాఫీ ఇచ్చి ఆ చిన్న పాపకు ఏం సరిపోతాయి, షూస్ యేసుప్రభుకి ఇస్తానని, బాగా వేసుకిస్తానని కదా. అయితే ఆ చిన్న పాపకు ఆ షూస్ కరెక్ట్ గా సరిపోయాయి. ఏం షూ అవి? రెడ్ షూ. ఏం షూ? రెడ్ షూ చాలా కరెక్ట్ గా సరిపోయాయి. రెడ్ షూ చాలా బాగున్నాయి. అది పాప కరెక్ట్ గా సరిపోయింది. అప్పుడు ఆ స్త్రీ అంది ఏమన్నది తెలుసా? చాలా థ్యాంక్స్ అండి, చాలా వందనాలండి మీకు అని చాలా థ్యాంక్స్ చెప్పి ఆమె వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత పాప పానం ఎదురు చూసి మధ్యాహ్నం అయిపోయింది. యేసుప్రభు మాత్రము వచ్చాడా? యేసుప్రభు మాత్రము రాలేదు. అయితే ఇంకా మళ్ళీ చూస్తున్నాడు, విండోలో నుండి మళ్ళీ చూస్తుంటే కూడా యేసుప్రభు మళ్ళీ ఎవరు కనిపించారంటే ఒక వృద్ధురాలు, చాలా పేద స్త్రీ, ఏమి లేనటువంటి స్త్రీ అలా వణుకుంటా ఆకలితో అలా వెళ్తా ఉంటే అమ్మా ఇలారా అని ఆమెను కూడా పిలిచాడు. పిలిచి చూడండి ఆమెకు కూడా ఏం చేశాడు, ఆమెకు కూడా ఈ తన దగ్గర ఉన్నటువంటి భోజన పదార్థాలు ఉన్నాయి కదా, ఎన్ని వండాడు, చాలా రకాలు చేశాడు కదా. అతనికి ఇచ్చాడు, తర్వాత ఆ తల్లికి ఇచ్చాడు, తర్వాత ఎవరు ఈ పేద విధవరాలు కూడా వెళ్తా ఉంటే తనకు కూడా ఆహారం పెట్టి ఇంకా పంపించిన తర్వాత పాప పాను చూసి అలసిపోయాడు. ఎందుకు? యేసుప్రభు చెప్పాడు కదా, యేసుప్రభు ఎందుకు రాలేదు నా దగ్గరికి? యేసుప్రభు వస్తానని నేను దృఢంగా నమ్మినాను, కానీ యేసుప్రభు రాలేదే అని అనుకుంటా ఇంకా చీకటి అయిపోయింది, రాత్రి అయిపోయింది. అన్ని లైట్స్ అన్ని వెలిగిపోయినాయి. చూడండి ఊరంతా లైట్స్ నింపబడ్డాయి కదా, ఊరంతా లైట్స్. ఇంకా నిద్ర ఆ చైర్లో కూర్చొని ఆలోచించుకుంటా అలాగే నిద్రపోయాడు. నిద్రపోయినాక చూడండి పాప పాను ఇక్కడ నిద్రపోతున్నాడు. నిద్రపోతే సడన్ గా యేసుప్రభు వచ్చాడు కళ్ళలోకి. మళ్ళీ ఏమైంది? కళ్ళలోకి యేసుప్రభు వచ్చాడు. యేసుప్రభు వచ్చి పాప పాను అంటే పోయేసియా, నువ్వు నాతో అబద్ధం చెప్పావు, నువ్వు వస్తానన్నావు కదా, ఎందుకు రాలేదు? చూడు నా ఇంట్లో అన్ని కూడా రెడీ చేసి పెట్టాను, నీ కొరకు అనేక రకాల భోజన పదార్థాలు చేశాను, మంచి కాఫీ చేశాను, మీరు రాలేదు కదా, మీరు తినలేదు కదా అంటే పాప పాను అంటాడు. యేసుప్రభు అంటాడు, ఏమంటాడు తెలుసా? ఓ పాప పాను, నువ్వు ఎందుకు అలా అనుకుంటున్నావు? మీ ఇంటికి నేను ఎన్నిసార్లు వచ్చాను తెలుసా? 3 times వచ్చాను. ఎన్నిసార్లు వచ్చాను? 3 సార్లు వచ్చాను. 3 సార్లు వచ్చావా ప్రభు? ఎప్పుడు వచ్చావు? అవును పాప పాను, నువ్వు నన్ను పిలిచావు కదా, నేను ఊడుస్తా ఉంటే నాకు అప్పుడు భోజనం పెట్టావు కదా, కాఫీ ఇచ్చావు కదా, ఒక ఆమె వెళ్తుంటే ఆమెను కూడా పిలిచావు కదా, ఒక వృద్ధురాలు వస్తే ఆమె కూడా భోజనం పెట్టావు కదా అని అంటే అవును ప్రభు పెట్టాను అంటే, ఇలాంటి వాళ్ళకి చేస్తే నాకు చేసినట్టే పాప పాను, వాళ్ళకి నువ్వు ఎంత ప్రేమతో పెట్టావు. అయితే మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకరికి మీరు చేసిరి గనుక నాకు చేసితిరి అని మత్తయి సువార్త 25వ అధ్యాయము 40వ వచనంలో చూడండి ఈ వాక్యము.
ఆ, అంటే ప్రభు తన ఇంటికి వచ్చినట్టే మనం కూడా ఏం చేయాలి? ఎవరైనా అడుక్కునే వాళ్ళు వస్తే మనం ఏం చేస్తాం? ఏ పోమా పాపా, ఏం లేదు, మీకు ఏడా పని లేదా అని అంటాం కదా. ఎవరైనా బాధలో ఉన్నప్పుడు, ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు, ఎవరైనా మన వైపు చేతులు చాచినప్పుడు, మన దగ్గర ఉన్నదే మనం ఏం చేయాలి? యేసయ్య ప్రేమతో, యేసుప్రభు ప్రేమతో మనం ఏం చేయాలా? మనం ఇచ్చేటువంటి వరంగా ఉండాలి. అప్పుడు మనకు దేవుడు ఎన్ని దీవెనలు ఇస్తాడు. ఇదే మీ కంఠత వాక్యం. చూడండి, మీ కంఠత వాక్యం ఏంటిది? నెక్స్ట్ వీక్ నాకు చెప్తారా? ఆన్లైన్ లో కంపల్సరీ పంపిస్తారనుకుంటున్నాను నేను. ఏంటిది? చదవండి, అందరు చదవాలి. మిక్కిలి చదవాలి ఆన్లైన్ లో ఉన్న వాళ్ళు. అల్పులైన ఈయన సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 40వ వచనము. అందుకే ఆయన అనుకున్నాడు కదా, యేసుప్రభు వస్తే నా ఇంట్లో చేర్చుకుంటాను, యేసుప్రభు బహుమతులు ఇస్తాను. నిజంగా ఇచ్చాడు తెలుసా? బహుమతి ఇచ్చాడు, తర్వాత అందరికి అన్నం పెట్టాడు. కనుక మన దగ్గరికి ఎవరైనా ఆకలితో వస్తే మనం ఏమనాలా? రండి భోజనం చేయండి అని చెప్పాలి. చిన్నపిల్లలు సరేనా? లేదు మా దగ్గర లేకపో అని అనకూడదు. పేద పిల్లలు వస్తే కూడా మన దగ్గర స్నాక్స్ ఏమైనా ఉంటే, చాక్లెట్స్ ఉంటే, ఇంకేమైనా స్టిప్స్, చాక్లెట్స్ ఇంకేమైనా ఉంటే అవి కూడా ఏం చేయాలి? వాళ్ళకి, పేదవాళ్ళకి ఏం చేయాలి? మనము ఇవ్వాలి. ఇస్తే దేవుడు మనకి రెండంతలుగా ఇస్తాడు. అయితే దేవునికి ఇచ్చినట్టే మనం వాళ్ళకి ఇస్తే ఎవరికి ఇచ్చినట్టు? యేసయ్యకి ఇచ్చినట్టు. అందుకే పాపపాను చూడు ఎంత సంతోషంగా ఉన్నాడు, అప్పుడు ఎంత దుఃఖంగా ఉన్నాడు పాపపాను. ఇప్పుడు చూడు, ఆహా దేవుడు ఆ ఇంటికి వచ్చి అప్పటి నుండి దిగులే లేదు. పాపపాను చూడు మంచిగా కాఫీ తాగకుండా ఎంత ఎంజాయ్ చేస్తున్నాడు. ముఖం అంతా వెలిగిపోతుంది కదా, పనుల మంచిగా మిసాలు ఇవన్నీ మొత్తం ఏటంటే అటు నవ్వుతా ఉంటే చూడు ఎంత హ్యాపీగా ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళకి చేసిన సహాయము బట్టి ఆయన ఎంతో హ్యాపీగా ఉన్నాడు. దేవుడు అలా మాట్లాడాడు కదా, ఇప్పటి నుండి నాకు చేతనైనంత సహాయం నేను ఇతరులకు చేస్తానని తను చాలా హ్యాపీగా ఉన్నాడు. మనం కూడా దేవుని పిల్లలంగా మనం కూడా ఏం చేయాలి? ఇతరులకు మనం సహాయము చేసేటువంటి వారంగా ఉండాలి. అలా చేస్తే దేవుడు మనల్ని అత్యధికంగా దీవిస్తాడు. ప్రార్థన చేసుకుందాం పిల్లలు. ఇదే వచ్చే వారము ఇదే 5 గంటలకి మరలా ఒక లెసన్తో మళ్ళీ కొన్ని పాటలతో మేము ముందుకు వస్తాము. ఇంకా పిల్లల్ని గ్యాదర్ చేయండి, సిస్టర్స్ బ్రదర్స్ కానీ, ఇంకా మీ పక్కన ఉన్న పిల్లలు ఉంటారు, అటు ఇటు తిరిగే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి కూడా చెప్పండి. కాలు చేతులు కడుక్కొని వాళ్ళని కూడా దగ్గర కూర్చోబెట్టుకొని పిల్లలకి దేవుని వాక్యం కూడా మీరు అందించినట్లు అవుతుంది. దయచేసి మీరు ఆ పని చేస్తే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియమైన పరలోకపు తండ్రి, దయలేని దేవా, యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన మహోన్నతమైన నామంలో మీరు చేసినటువంటి సహాయం బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాము. దయలేని దేవా, ఎంతో నమ్మదైన దేవుడు దేవా, మీరు చేసినటువంటి సహాయం ఎంతో గొప్పది. పాటల ద్వారా ప్రభా, లెసన్ ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. యేసుక్రీస్తు వారి ప్రేమను ఏ రీతిగా చూపెట్టాలో మాతో మాట్లాడినందుకు వందనాలు. ఆన్లైన్ ద్వారా విన్నటువంటి ప్రతి చిన్న బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు కూడా ఆత్మీయంగా ఎదుగునట్లు మీరు సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం ప్రభా. ఈ పాపను ఏ రీతిగా ప్రభా అనేకులను చేర్చుకున్న కారణాన్ని బట్టి ప్రభా, మిక్కిలి అల్పులైనటువంటి నా సహోదరుల్లో మీరు ఎవరినైతే చేర్చుకుంటారో ప్రభా, మీరు నాకు చేసినట్టు అని దేవుని వాక్యం ద్వారా మాట్లాడినారు పాపపానంతో. ఆ రీతిగానే దేవ మేము కూడా దేవుని ప్రేమను ఇతరులకు చూపెట్టే వారంగా ఉంటూ సహాయం చేయండి. వచ్చే వారం కూడా ఆన్లైన్ పరిచర్యలు మీరు తోడుగా ఉండవలసిందిగా ప్రతి ఒక్క బిడ్డ కూడా దేవుని వాక్యం వింటకు పరిశుద్ధమైనటువంటి లేఖనాలు కూడా ప్రభా వారు నేర్చుకుంటూ సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తూ ప్రభా తీసుకొచ్చినటువంటి ప్రియ బిడ్డలు బట్టి కూర్చున్నటువంటి వారిని అందరిని బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ బిడ్డలందరినీ ఎండ దెబ్బ నుండి తప్పించండి, కరోనా COVID-19 నుండి తప్పించండి, మంచి ఆరోగ్యము స్వస్థత వారికి అందరికీ అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తున్నాం ప్రభా. మేము కూడా చిన్న బిడ్డలు కూడా ప్రార్థన చేసేటువంటి వారుగా ఉండవలసిందిగా వారు కూడా ఉండటకు సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తూ ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రములు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో సాగి ప్రార్థిస్తున్నాం మా తండ్రి.
ప్రైజ్ ద లార్డ్ పిల్లలు అందరికీ ప్రైజ్ ద లార్డ్